And finally, from small screen to 70 we are excited to wait and listen to your words. అందరికీ కానీ ఇక్కడ కంప్యూటర్ సైన్స్ అనగానే నాకు కూడా కొద్దిగా ఊపు వచ్చింది, ఎందుకంటే మనం అదే బ్రాండ్ కాబట్టి. అమ్మ నువ్వు చదువుకున్నావా రే ఓకే సారీ సారీ. అన్న అయ్యే బేసిక్గా మనం కంప్యూటర్ సైన్స్ బాగా మిమ్మల్ని చూడగానే నాకు ఎవ్రీవన్ కాలేజ్ రాగానే కాలేజ్ డేసే గుర్తొస్తాయి. నాకు నా ఇంటర్ ఇంజనీరింగ్ కాలేజ్ గుర్తొచ్చింది అనంతపురంలో. మేము కూడా కంప్యూటర్ సైన్స్లో ఇలానే అల్లరి. కంప్యూటర్ సైన్స్ అదే ఒక క్వశ్చన్, టోటల్ హౌ మెనీ అట్రిబ్యూట్స్ ఆర్ దేర్ చెప్పురా. చెప్పను, చదువు మర్చిపోతేనే నేను యాక్టర్ అయ్యాను. ఓకేనా? ఒక్క నిమిషం, సరే నువ్వు ఎప్పుడో చదివావు నీకు గుర్తులేదు, ఇలా అట్రిబ్యూట్స్ ఎన్నమ్మా? నిన్ను వాళ్ళు ఇక్కడే గొయ్యి తీసి ఓకే ఓకే మాట్లాడమా అనే ఒక్క నిమిషం అండి, మాట్లాడేటప్పుడు కొంచెం చూసి మాట్లాడరా. వాళ్ళు సప్లీలకు చెప్తారు, ధైర్యంగా చెప్తాం ఎన్ని ఉన్నాయనేది. ఎన్ని సప్లీలు ఉన్నాయి బ్రో నీకు? నాకు జస్ట్ 23 ఉండే. 23? సింగిల్ అటెంప్ట్ ఒకటే రోజు పూర్తి అయిపోయాయి. పూర్తయినాయా పోయినాయా? అయిపోయాయి రా. ఓకే నేను వెళ్ళిపోతున్నాలే కానీ మాట్లాడే ముందు కొంచెం చూసుకుని మాట్లాడరా. ఉస్మానియా మెట్రో అట్లాంటివి ఏం పెట్టకుండా, ఓకేనా? ఒరే నేను ఏది మాట్లాడినా ట్రోల్ అయిపోతుంది, చూసుకునే మాట్లాడతాను నేను. ఈసారి ఎక్కువ కూడా నేను మాట్లాడతాను. ఒకటి క్లారిఫికేషన్, ఉస్మానియా దగ్గర ఉంది ఎంఎంటీఎస్, మెట్రో కాదు. ఓకే ఓకే. సో అందరు ఎలా ఉన్నారు? థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మామూలుగా మనం సాంగ్ లాంచ్ చేస్తాం కదా బయట పెద్ద పెద్ద స్టేజ్లు వేసేవన్నీ. ఈ సాంగ్ మీ దగ్గరే లాంచ్ చేశాను, మీరే దీనికి గెస్ట్లు. హితం కాలేజ్లో ఇక్కడ నించున్న మీరందరూ, మీ కాలేజే చీఫ్ గెస్ట్ ఈ సాంగ్ రిలీజ్కి. సో డ్యాన్స్ ఎలా చేస్తానో మీకు తెలుసు, కష్టపడి చేశాను, సాంగ్ కూడా బాగుంది. మీరందరికీ నచ్చితే ఒక చిన్న హుక్ స్టెప్ చేయండి, నేను మీతో చేస్తాను. సాయంత్రం అందరూ రిలీజ్ అయిపోద్ది, నాకు ట్యాగ్ చేయండి, సరదాగా ట్యాగ్ చేసుకుందాం. ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంత ఉన్నప్పుడు ఇంత అంటున్నాను సారీ, చిన్న స్క్రీన్లో ఉన్నప్పుడు సపోర్ట్ చేశారు, ఈరోజు పెద్ద స్క్రీన్కి రాబోతున్నాను. కానీ చాలా మంచి సబ్జెక్టు. బేసిక్గా ఒకటి చెప్పనా, దీనికి బాగా అమ్మాయిలే బాగా కనెక్ట్ అవుతారు. ఇది అమ్మాయిలే బాగా కనెక్ట్ అయ్యే స్టోరీ. కానీ అబ్బాయిలు ఓరిని అమ్మ, మన బేసిక్గానే మనం ఎవరైనా లైన్ వేస్తే పడిసేవారు, మనకు తిరిగి చేస్తాం. ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్, ఆ బ్రాంచ్ ఈ బ్రాంచ్, లాస్ట్కి ఏదో ఒక బ్రాంచ్ అమ్మాయి పడుతుంది కదా అనే ఒక ధైర్యంతో ఉంటాం. కాబట్టి అలాంటి ఒక సబ్జెక్ట్ ఇది కూడా. కానీ ఇట్స్ అన్ వెరీ ప్యూర్, నీట్ అండ్ గుడ్ క్వాలిటీ. ఎటువంటి వల్గారిటీ మాత్రం లేదు. అమ్మాయిని ఎలా చూపించాలో అలా చూపించాం. చాలా నీట్గా ఉంటుంది, మీరు హ్యాపీగా నవ్వుకుంటారు. సో మీ ముందుకు February 6th సుమతి శతకం వస్తుంది. మీరందరూ చూసి మీలో ఒకరిని కాబట్టి నన్ను కూడా ఎంకరేజ్ చేస్తారు అనుకొని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ లవ్ యూ ఆల్. మీరు ఎక్కడ ఉంటే ఎనర్జీ అట్లా ఫ్లో అవుతుంటుంది. ఆబ్వియస్లీ ఇక్కడ స్టేజ్ మీద ఎంత ఫన్ క్రియేట్ అయిందో మేము ఇవాళ విట్నెస్ చేసాము. అండ్ ఆబ్వియస్లీ దీనికి రెట్టింపు థియేటర్స్లో ఉంటుంది అని నమ్ముతున్నాము. సో సార్ మీరు కొంచెం ముందుకొచ్చి ఆ హుక్ స్టెప్ ఏదో మా వాళ్ళు కూడా జాయిన్ అవుతారా? హుక్ స్టెప్ ఎవరన్నా, ఎనీబడి? ఫస్ట్ చేసి చూపిస్తాను. హీరో గారు హీరోయిన్ గారు, హీరో గారితో పాటు హీరోయిన్ ఫస్ట్ చేస్తారు, దాని తర్వాత అమ్మ మన కుర్రాళ్ళ బ్యాచ్, దాంతో పాటు కమెడియన్ కూడా చేస్తాడు. యా నాకు రాదండి, నేను పక్క నుండి చూస్తానండి. అవన్నీ అప్పుడండి, ఇప్పుడు మారిపోయానండి. అయిపోయిందండి, ఇప్పుడు ఒరిజినల్ గా చేస్తారు అన్న. ప్రాక్టీస్ ఓకే, మళ్ళీ ఒకసారి. దాని తర్వాత అమ్మ మీరు చూసి నేర్చేసుకోండి, ఎవరైతే నేర్చుకున్నారో పైకి వచ్చేసేయండి అన్న. ఇంకొకసారి మ్యూజిక్. వాళ్ళిద్దరు చేసింది డాన్స్ 100%. టేస్టీ తేజ గారు చేసింది ఏంటో నాకైతే తెలీదు. లాస్ట్ స్టెప్ బాగా చేస్తా.
ఓకే, మీరు ముందు స్టెప్లనేయండి, లాస్ట్ స్టెప్కి నేను వస్తా, ఓకేనా? సరే, ఇది చూసి నేర్చుకున్న వాళ్ళు రండి అమ్మ, సరదాగా లోపల రండి. అది అమ్మ ప్రాక్టీస్ పైన చేద్దాం, దా కింద చేస్తుంది ఏందో. ఎస్, మా టీంతో పర్ఫామ్ చేయాలి అనుకునే వాళ్ళు ప్లీజ్ కమ్ ఆన్ టు ద స్టేజ్. అమ్మా దా, ఏంటి ఓన్లీ అమ్మాయిలు వస్తారు, అబ్బాయిలు మనం అంతా క్యాంటీన్ బ్యాచేనా? స్టేజ్కి రండి అప్పుడప్పుడు. ఓ వచ్చారా తమ్ముడు, నుంచోండి ఒక్క నిమిషం. ఇందాక మనకు మేడం గారు మాట ఇచ్చారుగా, మేడం ఫ్యాన్ పిల్లలు హట్ అవుతున్నారండి. రెడీ ఎవ్రీవన్? మీరు రెడీయా చూడడానికి? మ్యూజిక్. అది బాల అబ్బాయి అమ్మాయి పక్క పక్కన నుంచొని వేస్తే బాగుంటది, అలా కుదరదు. ప్రాక్టీస్ ఇది ప్రాక్టీస్ వాళ్ళకి, ఇది ప్రాక్టీస్. దాని తర్వాత మీరు జోడీలు ఉంచోవాలి అబ్బా, అమ్మాయిలు అబ్బాయిలు. ఏరా ఏం చెప్పా? ముందు మొత్తం నువ్వే, చివరిది నేను వేస్తా అన్న. నేను వచ్చే లోపల లాగేస్తున్నావురా. ఎంత అన్యాయం అండి. అవకాశం ఇచ్చిన వాడికి అవకాశం లేకుండా చేస్తున్నాడు చూడు. దండరా తమ్ముడికి ఒకసారి గట్టిగా చెప్పండి. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. క్రేజీ రా, సూపర్ రా. ఎస్, ఇదిగో ఇంతమంది వేశారు, మీ స్టూడెంట్స్ చేశారు, యాక్టర్స్ చేశారు, మా డైరెక్టర్ గారు వేస్తే చూడాలని మాకు లేదా? ప్రొడ్యూసర్ గారి నెక్స్ట్ సాంగ్ నువ్వు రా అన్న, వచ్చే డైరెక్షన్ చేసావా ఏంది? దా ఏం కాదు, రా రా. నీకెవరు కావాలి? ఇగో నీకు హీరోయిన్ కావాలా, నేను కావాలా, మన స్టూడెంట్స్ కావాలి, ఎవరితో వేస్తావు అన్నా? నువ్వు సాంగ్ చిన్నగా ఇదిగో ఇట్లా పెట్టి ఇట్ ఒక స్టెప్ అయ్యి చాలు అన్న. సాంగ్ పెట్టన్నా.
రెడీ అమర్ అమర్ హీరో గారు అండి సారీ నాదే తప్పు ఆయన ఏనన్నా బలవంతం పెట్టాను ఇంకోసారి ఎప్పుడు ఆయన డ్యాన్స్ చేయమని అడగను ఓ అమ్ము ఇప్పుడు దాకా నేను నేర్చుకున్న స్టెప్ ఏమొచ్చు నా కాదయ్యా ఏందో సాధించినట్టు వెనకపోయి మురిసిపోతాడు ఏంది ఆయన ఇట్రా కాదన్నా బుజ్జి ఇదోకే ఇదేమి సుమతి ఇదెక్కడున్నాయా ఇంత పెద్ద పాట చేసాము నా బుజ్జి అంటావేంటి అయ్యా కొరియోగ్రాఫర్ చేశారు కదా మనం జస్ట్ అర్థమైపోయిందన్న ఎవరికి వచ్చిన పని వాళ్ళే చేయాలి ఆయన డైరెక్షనే చేయాలి డ్యాన్స్ పొరపాటు నేను అడిగినా కూడా చేయకు ఇప్పుడు ఇదిగో నేను సారీ చెప్పేసాను నువ్వు చెప్పే సారీ అలాగే సారీ ఊరినే అన్నాడు అన్నము నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇడి మళ్ళీ ఈడ డన్ అండి థ్యాంక్ యూ సో మచ్ అమ్మా యాంకర్ మర్చిపోయి నువ్వు ఉన్నావు కదా యా నేను ఉన్నానండి థ్యాంక్ యూ గుర్తించినందుకు అండ్ ఫైనలీ ఆ పచారీ కొట్టు డైలాగ్ ఒకటి చెప్తే వీ కెన్ వైండ్ ఇట్ అప్ పచారీ కొట్టు డైలాగ్ కావాలా మన ఇంజనీరింగ్ గురించి బిగ్ బాస్ లో వద్దు నాకా బతుకొద్దు చెప్తామా ఆ డైలాగ్కి తర్వాత ఒక తోక ఉంది, ఆ తోక వీడు చెప్తాడు. ఓకే అందుకోరా కిరాణా కొట్టంటే ఏమనుకుంటున్నారు? బిల్లల బిస్కెట్ సోపులు షాంపులు పప్పులు ఉప్పులు డబ్బులు కొద్దిమీర చింతపడి అనుకుంటున్నావా? కాదు, కిరాణా కొట్టేసి అనే ఎమోషన్. బా ఎన్నిసార్లు చెప్పాలన్నా నీకు ఇట్లాంటి మోనోలాగులు చెప్పొద్దని? అప్పుడు అంతే నా మాట అనకుండా బిగ్ బాస్ లో బీటెక్ డైలాగ్ చెప్పావు, ఇప్పటికీ ఏగుతానే ఉన్నారు. అవసరమా నీకు? చెప్పను, చచ్చినా చెప్పను. నువ్వు మోనోలాగులు చెప్పుకో, ఎంఎంటీఎస్ చెప్పుకో, మెట్రో స్టేషన్ చెప్పుకో, ఏం చెప్పుకో. బ్యాడ్ చేయకరా. ఒకళ్ళు బ్యాట్ చేయాలండి మా హీరో గారిని. ఎప్పుడు నువ్వే కదా బ్యాట్ బాయ్ అని చెప్పావు, అది అంటుంది అంతే. ఓకే, ఐఎమ్ ఎ బ్యాడ్ బాయ్. ఓకే థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఫైనలీ ఈ రీల్ చేసి అమర్దీప్ గారిని ట్యాగ్ చేస్తే డెఫినెట్లీ అమర్దీప్ గారు మీ రీల్స్ అన్నిటినీ రీపోస్ట్ చేస్తారు. సో గైస్ ఇట్స్ అన్ ఓపెన్ ఆపర్చునిటీ. మేబీ ఒక ఎస్ ఫైనల్ గ్రూప్ ఫోటో. You. And this event is organized by UV Media. Music is on Aditya Music. Thank you so much once again. At exactly 4:20, move to your buses. నాతో వస్తావా నా బుజ్జి సుమతి, ఆ ముద్దు సుమతి, ఓ